హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇవాళైతే కొత్త పచ్చడితోటి ముందుకైతే వచ్చేసానండి. అదేంటో తెలుసా? బీరకాయ, టొమాటో, పచ్చిమిర్చి చట్నీ అండి. ముందుగా అయితే ఆయిల్ వేడి చేసుకున్నాక పచ్చిమిర్చి, కట్ చేసుకున్న బీరకాయలు, టొమాటోస్ అన్నీ ఒక దాంట్లో బాండీలో వేసుకొని వేయించుకోవాలండి. ఇదిగో ఈ విధంగా ఆయిల్ తోటి బాగా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి అయితే. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే వేయాలండి. బాగా వేగిన తర్వాత రోట్లో అయితే కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని బాగా దంచుకోవాలి. ఫస్ట్ అవి దంచుకున్న తర్వాత అయితే వేయించి పెట్టుకున్న బీరకాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి అయితే మాత్రం రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ఇది రోట్లో దంచితేనే బాగుంటుందండి ఈ పచ్చడి. చాలా శాతం వరకు నేను ఎక్కువ ఇలానే చేస్తాను. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడైనా, ఎప్పుడైనా నోరు ఏదైనా తినాలనిపించినప్పుడైనా ఇట్లాంటి పచ్చళ్ళు కనుక చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎక్కువ కూరలు చేసుకోలేకపోయినా స్టవ్ దగ్గర వేడితో ఇలాంటి పచ్చళ్ళు అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత సగం దంచుకున్న తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయ అయితే వేసానండి నేను. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ వేస్తే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి కొంచెం స్మెల్ అనేది వస్తుంది. ఈ పచ్చడి అప్పటికప్పుడు తొందరగా ఇన్స్టెంట్గా చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటూ తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. దీంతోపాటు చట్నీ ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలోకి ఒక ఆమ్లెట్ అయినా సరే, అప్పడాలు అయినా సరే, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి వడియాలు ఏమన్నా పెట్టుకున్నా అవి ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇలాంటి పచ్చళ్ళు మీరైతే ట్రై చేయండి. ఇక తర్వాత నేను ఫస్ట్ మనం ఏ బాండీలోకి అయితే మనము వేయించుకున్నామో దాంట్లోకి నేను వేసే ఒక 10 మినిట్స్ అయితే ఉంచుతానండి. ఎందుకంటే దాంట్లో వేయించుకున్నాక కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అదంతా పట్టేసి ఒక 10 మినిట్స్ మాత్రం ఉంచేసి తర్వాత వేరే దాంట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు ఎంత బాగుందో. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.